ఈ మధ్య కాలంలోన మనము అనేక రకాల సైబర్ క్రైమ్స్‌కి పాల్పడుతున్న గ్యాంగుల గురించి వింటూ ఉన్నాము. మనం ఎలా మోసపోతున్నాము అనేది కూడా తరచూ చూస్తూనే ఉన్నాము. ఫోన్‌ల పరంగా గానియండి, మెసేజ్‌ల పరంగా గానియండి, మార్ఫింగ్స్ పరంగా గానియండి, లేదా అకౌంట్స్‌లో డబ్బులు కొట్టేస్తున్నవి, లేదా వెబ్‌సైట్‌లో రాంగ్ షాపింగ్ వెబ్‌సైట్స్ వలన, డూప్లికేట్ వెబ్‌సైట్స్ వలన నష్టపోతున్న పరిణామాలు గూడా చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రజల్లో పెద్దగా మార్పు రాలేని పక్షంలోని కొన్ని రకాల మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్‌నయితే పోస్ట్ చేస్తూ ఉన్నాము. మరి ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉంటారనే ఇలాంటి మెసేజెస్‌ని ఇస్తూ ఉన్నాము. సో, మీరు అప్రమత్తంగా ఉండాలనే ఇప్పుడు ఇంకొక మెసేజ్‌ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. సో, ఇది చాలా మెయిన్ మెసేజ్. ఎందుకు అనంటే ఆహ్, ఎవరైతే మన సిపి సజ్జనార్ ఉన్నారో నేరస్తులకి ఒక నిజంగానే వెన్నులో వణుకు పుట్టించే ఆఫీసర్ ఆయన. సిపి సజ్జనార్ అనంగానే నేరం చేయాలనంటేనే భయపడతారు. ఎందుకు అనంటే తెలుసు అందరికీను ఎలాంటి శిక్షలు వేస్తారు. ఆహ్, ఆహ్, ఎ ఎన్‌కౌంటర్స్‌కి సంబంధించి గాని, ఏ కేసెస్ అయినా సరే ఎంతవరకు డిలే అవ్వకుండా వాటిని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మరి ఏదైనా కూడా ఇలాంటి సైబర్ క్రైమ్స్ జరిగేటప్పుడు ముఖ్యంగా వెంటనే ఎలా అప్రమత్తం అవ్వాలి, ఏంటి అనే దాని గురించి కూడా ప్రతిసారి కూడా ఆయన గైడెన్స్ ఇస్తూ ఉంటారు. వెంటనే ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి ఏ కేస్‌నైనా గూడాను ఇమ్మీడియేట్‌గా హ్యాండిల్ చేస్తూనే ఉంటారు. మరి అలాంటి సిపి సజ్జనార్‌కి సంబంధించి కూడా ఇప్పుడు ఆయన పేరుతోని మెసేజెస్ చేస్తూ ఉంది సైబర్ క్రైమ్ గ్యాంగ్. మరి అది అసలు ఎంత పీక్స్‌కెళ్ళిపోయారనేది చూడండి. అసలు ఏ రకంగా తయారైపోయాయి ఈ గ్యాంగ్స్ అనేది. అంటే ఈవెన్ పోలీస్ డిపార్ట్‌మెంట్స్‌ని గూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ గ్యాంగ్స్ అనేదైతే మాత్రము అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి సిపి సజ్జనార్ గారు ఒక మెసేజ్‌నైతే చెప్పడం జరిగింది. అలాగే ఆయనకి సంబంధించి వాట్సాప్ నంబర్ ఏదైతే ఉంటుందో, ఆ నంబర్‌తో చాట్ చేసిన మెసేజ్‌ని కూడా ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది స్క్రీన్‌షాట్‌ని. సో, ఇలా నా పేరుతోని పెడుతూ ఉన్నారు మెసేజెస్. సో, నేను అనుకుని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఎందుకు అనంటే ఒక ఆహ్, క్రైమ్ బ్రాంచ్ నుంచో లేదంటే ఒక ఆఫీసర్స్ నుంచో సీపీ లెవెల్‌లో ఉన్న ఆఫీసర్స్ నుంచో, హై అథారిటీలో ఉన్న ఆఫీసర్స్ నుంచి మెసేజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది నిజమే అయ్యుంటుంది అని చెప్పేసి ప్రజలు అప్రమత్తం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగారో దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి ప్రయత్నంలోని ఎట్టి పరిస్థితుల్లోని అడిగాం గదా అని జెప్పేసి వెంటనే దాన్ని మీరు ఇమ్మీడియేట్‌గా దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయొద్దు. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌కొచ్చి మీరు ఇలా మెసేజ్ వచ్చింది. ఇది ఒకవేళ కరెక్టే అయితే డీటెయిల్స్ ఇది కరెక్ట్ నంబరే అని ఏదైనా మీరు నిర్ధారణ అయితే తప్ప దీనికి సంబంధించిన రిప్లై ఎవరు ఇవ్వకండి అని జెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి సైబర్ నేరగాళ్ళు వ్యక్తిగత వివరాలైతే మాత్రము ఎవ్వరు గూడాను ఇచ్చే ప్రయత్నం చేయొద్దని జెప్పేసి అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే పోలీస్ ఆఫీసర్స్ అనే కాదు ఆహ్ ఇంకా ఏదైనా సిబిఐ ఆఫీసర్స్ అనో ఏదైనా గూడాను సిబిఐ, సిఐడి ఏదైనా ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన పర్పస్ గాని సో లేటెస్ట్‌గా మనం చూసాము. ఎమ్మెల్యేకి సంబంధించి కూడా అలానే కొంత కోట్లల్లోన అమౌంట్ క్రెడిట్ అయినట్లుగా గూడా చూసాం. సో ఇలాంటివి గూడా వస్తూ ఉంటాయి. సో ఎవ్వరైనా సరే ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా, ఎంత పెద్ద అధికారంలో ఉన్న వ్యక్తి నుంచైనా మీకు నేరుగా మెసేజ్ వచ్చింది. మీ నంబర్‌కి ఎంక్వైరీకి పిలుస్తున్నారు. లేదు బ్యాంక్ డీటెయిల్స్ ఇవి మీ మీద క్రైమ్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పంపించండి అని ఏదైనా చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు డైరెక్ట్‌గా మాత్రము రెస్పాండ్ అవ్వొద్దు ఫోన్‌లోని. ఎట్టి పరిస్థితుల్లోనే ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి. ఏదొచ్చినా కూడాను మీకు అన్‌నోన్ నంబర్ నుంచి ఏదైనా మెన్షన్ చేసి ఇలా సిపి సజ్జనార్ అనో లేకపోతే ఏదైనా సరే వచ్చింది లేదంటే ముఖ్యమంత్రి నుంచే రావచ్చు, ప్రధానమంత్రి నుంచే రావచ్చు, ఆయన క్యాంపెయిన్స్ నుంచి వాళ్ళ క్యాంపెయిన్స్ నుంచే రావచ్చు. సో ఇలాంటివి ఏవొచ్చినా కూడాను చాలా అలర్ట్‌గా ఉండండి. ఖచ్చితంగా ఇలాంటివి వస్తే లింక్స్ క్లిక్ చేయకుండా మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ అధికారుల్ని గాని సైబర్ క్రైమ్‌కి సంబంధించిన వాళ్ళని గాని ఖచ్చితంగా మీరు సంప్రదించి ఆ మెసేజ్‌ని చూపించండి. సో, అది నిజమే అయితే మీరు ఫర్దర్ స్టెప్ తీసుకుంటారు. ఐదర్ అది రాంగ్ అయితే ఖచ్చితంగా దాన్ని బ్లాక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, దాని ప్రాసెస్ అంతా కూడాను ఖచ్చితంగా సైబర్ పోలీసులు మీకు ప్రొసీడింగ్స్ అన్నీ చెప్తారు. సో, అలాంటివేమైనా జరిగితే మాత్రం ఇమ్మీడియేట్‌గా మీరు వెళ్లి కలవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేని పక్షంలోన మీ వాట్సాప్స్ కూడా బ్లాక్ అవుతాయి. మీ అకౌంట్స్ నుంచి మనీ క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. సో, మీ నంబర్ బ్లాక్ అయిపోతుంది. ఆ టైంలోనే మీరు ఏం చేయాలన్నా కూడా మీకు ఏవో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఆ టైంలో. లేదా ఇమ్మీడియేట్‌గా ఎవరికైనా కాల్స్ చేయాల్సి ఉంటుంది. సో, వీటన్నింటికి కూడా ఒక హర్డిల్ అనేది వచ్చేస్తుంది. చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మీరు ఖచ్చితంగా
ఏదైనా ఇలాంటివి వస్తే మీరు అలర్ట్‌గా ఉండండి. అండ్ ఒకవేళ ఇలా ఏమైనా వస్తే సైబర్ క్రైమ్‌కి సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్ ఒకటి ఇచ్చారు. 1930 1930 ఇది సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరు. ఖచ్చితంగా మీరు ఈ నంబర్‌కి మీ ఫోన్ నుంచి ఏదైనా జరిగుంటే ఒకవేళ మీ ఫోన్ నంబర్ బ్లాక్ అయినా, వాట్సాప్ నంబర్ బ్లాక్ అయినా ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. సో, వాళ్ళు వాట్సాప్ చేయడానికి కుదరడం లేదు. మెసేజెస్ బ్లాక్ అవుతున్నాయి. మెసేజ్ చేయడానికి కుదరడం లేదు. ఈవెన్ నంబర్ కూడా బ్లాక్ అయిపోతుంది. సో, మీ ఫోన్‌లోంచి పెట్టడానికి అవ్వలేదు అని లేని పక్షంలోని అట్‌లీస్ట్ మీ ఫ్రెండ్స్‌ది గాని, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ గాని నంబర్ తీసుకొని ఫోన్ తీసుకొని మీరు 1930 అనే సైబర్ క్రైమ్ పోలీసులకి సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్ ఇది. వాళ్ళకి వెంటనే మీరు కాల్ చేసి మీకు ఇలాంటి మెసేజ్ వచ్చింది. నా నంబర్ ఇలా బ్లాక్ అయింది. వాట్సాప్ బ్లాక్ అయిందని చెప్పేసి మీరు కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు అని చెప్పేసి సిపి సజ్జనార్ గారైతే తెలియజేయడం జరిగింది. మరి ఖచ్చితంగాను మీకు ఏదైనా ఇన్సిడెంట్ ఇలా గనుక జరుగుంటే ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లోని లక్షలాది మందికి ఇలా జరుగుతుంది. ఒక వేళ్ళ మీద 1, 2, 3 అని కాదు. వేలల్లో, లక్షల్లో ఇలాంటి కంప్లెయింట్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో, సైబర్ క్రైమ్‌లో గూడాను కుప్పలు తెప్పలుగా ఈ కంప్లెయింట్స్ పడున్నాయి గానీ, కేసెస్ ఫార్వర్డ్ చేయడానికి గూడా అంటే వీటి లింక్‌ని ఛేదించడానికి గూడా వాళ్ళకి గూడా చాలా క్లిష్టతరంగా మారిన పరిస్థితులున్నాయి. సో, బట్ ఎనీవే ఎప్పటికైనా ఏదో ఒక రకంగా అయితే మాత్రము నేరస్తులు క్లూ వదులుతారు ఎక్కడైనా గూడాను. సో, ఆ క్లూ వదిలిన నేపథ్యంలోనే వీళ్ళు దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఒక రూట్ అంటూ ఖచ్చితంగా దొరుకుతుంది వాళ్ళకి. సో, ఆ తరుణంలోనే ఖచ్చితంగా మనం ఇచ్చిన కంప్లెయింట్‌కి మనకి న్యాయం జరిగే ఛాన్స్ 100కి 100% జరగకపోయినప్పటికీ అట్‌లీస్ట్ కొంతవరకు మనకు ప్రజలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి గూడా గత కంప్లెయింట్స్ ద్వారా మనకొచ్చిన సమాచారము. మరి మీరు ఏదైనా ఇలా జరిగితే వెంటనే మీరు 1930 నంబర్‌నైతే సంప్రదించండి. ఖచ్చితంగా మీకు జరిగిన ఇమ్మీడియేట్‌గా దాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేయండి. ఈ నంబర్‌ని మీరు మీ ఫ్రెండ్స్‌కి గాని మిగిలిన వాళ్ళకి కూడాను సైబర్ క్రైమ్‌కి సంబంధించి మిగిలిన వాళ్ళకి కూడా ఈ మెసేజ్‌ని ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి.